హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 26 ముగింపు. ముందు నా కోడలికి ఫోన్ ఇవ్వరా, మాట్లాడాలి అని లక్ష్మి గారు సంతోషంగా అడిగారు. ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట అని హర్ష మొబైల్ భవి చేతికి ఇస్తాడు. హలో అత్తయ్య. హా తల్లి, ఇద్దరు సంతోషంగా ఉండండిరా. మేమెవరూ మీ దగ్గర లేము అని బాధపడకండి తల్లి. అమ్మ వాళ్ళు కోపం తగ్గాక వస్తారులే నీ దగ్గరికి. అలాగే మీ మావయ్య గారి కోపం కూడా తగ్గాక మేము మీ దగ్గరికి వస్తాము. అప్పటి వరకు మీరు సంతోషంగా ఉండండి తల్లి. నా కొడుకు బాధ్యత ఇప్పుడు నీదే తల్లి. హర్ష జాగ్రత్తమ్మా అని చెప్పారు లక్ష్మి గారు కాస్త బాధగా. ఆవిడ మాటలు వింటూ భవి హర్ష వైపు ఒకసారి చూసి అలాగే అత్తయ్య అని చెప్పింది. అలాగే తల్లి, పిల్లా పాపలతో చల్లగా ఉండండి మీరు. నేను వీలైనప్పుడు వచ్చి కలుస్తాను అని ఫోన్ పెట్టేశారు లక్ష్మి గారు. గోవింద్ గారు ఎక్కడ వస్తారో అని చెప్పి. సరే అని భవి ఫోన్ హర్ష చేతిలో పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయడంతో 1 మినిట్ అని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. భవి ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మ్యారేజ్ గురించి అడగడంతో వాళ్ళకి ఇక ఈ విషయాలు చెప్తూ ఉంటుంది. ఇక ఆమె తోటి డాక్టర్స్ అందరూ కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తుంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది భవి. హర్ష 5 నిమిషాల తర్వాత రూమ్లోకి వెళ్ళి భవిని వెనుక నుండి వాటేసుకొని ఆమె మెడ మీద ముద్దు పెడతాడు. ఇటువైపు ఫోన్ మాట్లాడుతూ ఉంటే హర్ష పనులు తాళలేక ఇక అందరికీ బాయ్ చెప్పేసి ఫోన్ కట్ చేసి ఏంటి హర్ష నీ అల్లరి, ఫోన్ మాట్లాడుతుంటే అంది ముందుకు తిరిగి. ఓయ్, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? నీ ఫోన్ నువ్వు మాట్లాడుకో, నా పని నేను చేసుకుంటాను అన్నాడు హర్ష. సిగ్గులేదు నీకు అని ఆమె నుదుటితో హర్ష తలని ఢీకొట్టి హర్షని గట్టిగా హత్తుకుంటుంది. ఓయ్, నైట్ వరకు ఆగువే అన్నాడు హర్ష. ఆమె అలా హత్తుకోగానే నవ్వుదు. సిగ్గులేనోడా అని హర్షని 4 దెబ్బలు వేసి ఇక పెళ్లి బట్టలు తీసేసి హర్ష భవి ఇద్దరు ఫ్రెష్ అయ్యి అందరూ కలిసి ఇంట్లోనే భోజనం వండుకొని లంచ్ చేసేసి అఖిల్, మార్టిన్ అలాగే సౌమ్య, అంజలి, హర్ష భవికి కంగ్రాచులేషన్స్ చెప్పి అలాగే వాళ్ళకి బోలెడు జాగ్రత్తలు చెప్పి మేము మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని లోన్లీగా వదిలేసి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళే ముందే హర్ష భవి కోసం వాళ్ళ రూమ్లో ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు నైట్ వెళ్ళిపోయాక భవి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తన కోసం తీసుకున్న వైట్ అండ్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి పాల గ్లాస్ తీసుకొని హర్ష కోసం వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. భవి వెళ్ళేసరికి హర్ష ఎవరితో మాట్లాడుతూ ఉండడంతో అతడు ముందుకు వెళ్ళి పాల గ్లాస్ అతడి ముందు పెట్టింది. హర్ష అది చూసి నవ్వుతూ పాల గ్లాస్ పక్కన పెట్టి 10 నిమిషాల పాటు అతడి ఫోన్ కంటిన్యూ చేశాడు. భవి పాప అతడి షర్టు బటన్ రౌండ్గా తిప్పుతూ అతడి ఎదపై వాలి హర్షని గట్టిగా హత్తుకొని ఉంటుంది. హర్ష ఫోన్ కట్ అయ్యాక భవి పెదాల దగ్గర పాల గ్లాస్ పెట్టి ఆమె కొన్ని పాలు తాగాక అతడు కొన్ని తాగేసి ఆ తర్వాత భవిని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి ఆమె పక్కన పడుకొని భవిని హత్తుకొని పడుకున్నాడు. 10 నిమిషాలైనా కూడా హర్ష అలానే పడుకోవడంతో ఏంట్రా ఇంత సైలెంట్గా ఉన్నావు అని అడిగింది అతడి తల నిమురుతూ. మార్నింగ్ నుండి డల్గా ఉన్నావు కదే, మనకు అందరూ దూరంగా ఉన్నారని. ఇప్పుడు నువ్వు దీనికి ప్రిపేర్గా ఉన్నావా అని అడిగాడు హర్ష. ప్రిపేర్గా లేందే నిన్ను పెళ్లి చేసుకున్నానా నాని? అన్నిటికీ ప్రిపేర్ అయ్యే కదరా నిన్ను పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అంది భవి. ఏమో నీకు ఇష్టమో కాదో అని ఆగానే అన్నాడు హర్ష. హర్ష ఆ మాట అనగానే భవి హర్ష కాలర్ పట్టుకొని ఆమె దగ్గరగా లాక్కొని అతడి పెదాలను అందుకొని కిస్ చేస్తూ ఉంటుంది 10 నిమిషాల పాటు. ఆ తర్వాత అతడి పెదాలను వదిలి అతడి కళ్ళల్లోకి డీప్గా చూస్తూ ఇంకెలా చెప్పాలరా నాకు ఇష్టం ఉంది అని అడిగింది. భవి చేసిన పనికి హర్ష నవ్వుతూ నువ్వు ఇంత బాగా చెప్పాక కూడా అర్థం చేసుకోకుండా ఎలా ఉంటానే నేను అని ఆమె మీదకి చేరిపోయాడు. హర్ష ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఆమె చిన్ని ముక్కుకి చిన్నగా కొరుకుతూ ఇప్పుడు పూర్తిగా నువ్వు నా సొంతం అవ్వబోతున్నావే, నీకు ఓకే కదా అన్నాడు. హా అంది భవి కళ్ళు మూసుకొని. ఆమె అందాలు చూడాలని చాలా కోరికగా ఉన్నా కూడా ఆరాట పడకుండా నెమ్మదిగా ముద్దులతో ఆమె మెడ వంపున వెచ్చటి ముద్దులు అద్దుతూ ఆమెకి మైకం తెప్పిస్తూ ఉన్నాడు హర్ష. హర్ష ముద్దులతో భవికి మైకం తెప్పిస్తూ ఆమె ఒంటి మీద ఉన్న చీరని మెల్లిగా దూరం చేసి వారిరువురి బట్టలను నేలకి చేర్చాడు. నగ్నంగా ఉన్న ఆమె శరీరానికి అతడే వస్త్రంగా మారాడు. అతడి ప్రతి ముద్దుకు ఆమెను అణువణువు నిండిపోయింది. అతడి స్పర్శతో ఆమె ఒంట్లో వేల ప్రకంపనలు పుడుతున్నాయి. ఆమె అందాన్ని తనివి తీరా చూసుకొని తనివి తీరా ముద్దాడి అసలైన ప్రణయపు యుద్ధానికి తెరతీశాడు హర్ష. అలా మొదలైన వారి ప్రణయం తెల్లవార్లు కొనసాగాక
తెల్లవారాక ముగిసి ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా నిద్రపోయారు. ఆ రోజు ఇక మధ్యాహ్నం వరకు నిద్ర లేవలేదు ఇద్దరు. ముందుగా మెలకువ వచ్చిన హర్ష ఆమె కౌగిలిలో ఆదమర్చి నీరసంగా నిద్రపోతున్న భవి కనిపించి అందంగా విచ్చుకుంటాయి అతడి పెదవులు. ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఓయ్ లేవవే మధ్యాహ్నం అవుతుంది అని పిలిచాడు భవిని. అబ్బా ప్లీజ్ హర్ష, కాసేపు పడుకుంటానురా, నైట్ అంతా నిద్రపోనిచ్చావా నన్ను, ఇంకాసేపు పడుకుంటాను ప్లీజ్ అని హర్షని ఇంకా హత్తుకొని పడుకుంటుంది భవి. పడుకుందు కానీ ఏమైనా తిని పడుకుందువు లేవే అని భవిని లేపాడు హర్ష. నిద్ర వస్తుందిరా అంటూ చిన్నపిల్లల మొహం పెట్టేసరికి ఫస్ట్ ఫ్రెష్ అవ్వవే తర్వాత పడుకుందు అని అనడంతో అలాగేలే అని కష్టంగా బెడ్ మీద నుండి లేచి ఆమె ఒంటికి టవల్ కట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది భవి. భవి వచ్చేసరికి హర్ష రూమ్ అంతా క్లీన్ చేసి ఆమె వచ్చాక ఆమె బుగ్గన ముద్దిచ్చి అతడు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇక భవి నార్మల్ శారీ కట్టుకొని హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటే అంతలోనే హర్ష వచ్చి డ్రెస్అప్ అవ్వడంతో అతడు పెట్టిన ఆర్డర్ రావడం తీసుకొని ఇక ఇద్దరు కలిసి భోజనం చేసి హాల్లో ఇద్దరు టీవీ చూస్తూ ఉన్నారు. ఆ రోజు తర్వాత ఇద్దరు వారం రోజుల్లో అసలు ఇంటి బయటికి వెళ్ళలేదు. వారి ప్రేమ లోకంలో వాళ్ళు మునిగిపోయారు. అలా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. 1 మంత్ తర్వాత భవి హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే హర్ష మళ్ళీ కొరియోగ్రఫీ అలాగే షో రూమ్ని చూసుకోవడంలో బిజీ అయిపోయాడు చాలా. 1 మంత్ తర్వాత హాస్పిటల్కి వచ్చిన భవిని అందరూ కంగ్రాచులేషన్స్ చేస్తూ ఆమెకి చిన్నగా పార్టీ కూడా ఇచ్చేశారు. ఇక భవి డైలీ రొటీన్ మార్నింగ్ లేవడం, ఇద్దరి కోసం టిఫిన్ వండడం, ఇద్దరు కలిసి టిఫిన్ చేశాక హర్ష వెళ్ళి భవిని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తను అవైలబుల్ ఉంటే ఈవినింగ్ హర్షనే భవిని ఇంటికి తీసుకురావడం, లేకపోతే భవి వచ్చేస్తుంది. అలా హాయిగా సాగిపోతూ ఉంటుంది భవి హర్ష జీవితం. భవి ఇటు హాస్పిటల్లో తన వృత్తికి న్యాయం చేస్తూనే ఇటు తన మ్యారేజ్ లైఫ్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అటు హర్ష మూవీస్లో కొరియోగ్రాఫర్గా చాలా పైకి ఎదిగాడు. హర్ష పేరు చాలామందికి తెలిసింది మూవీ ఇండస్ట్రీలో అలాగే బయట కూడా. మనోడికి ఇండస్ట్రీలో కొద్ది క్రేజ్ లేదు, మామూలు క్రేజ్ లేదు, చాలా క్రేజ్ ఉంటుంది మనోడి డ్యాన్స్కి, మనోడి కటౌట్కి. జీరో అన్న వాళ్ళ చేతనే హీరో అనిపించుకునేలా ఎదిగాడు హర్ష. మనిషిని చూసి మాట జారకూడదు, ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు ఎలా మారతారో చెప్పలేం. అందుకే మనిషిని చూడగానే అంచనా వేయకూడదు. ఎవరికి తెలుసు రేపు వాడు నిన్ను శాసించే స్థాయిలో ఉండొచ్చు కదా. ఇటు గోపాల్ గారికి కూడా హర్ష ఎదుగుదలను చూసి మురిసిపోతున్నాడు. కానీ హర్ష ఆయనకు చెప్పకుండానే అన్నీ చేస్తున్నాడని కొడుకు మీద కాస్త కోపం అలాగే ఉంది. ఇటు భవి తల్లిదండ్రులకు కూడా కూతురు మీద బెంగ మొదలైంది. కానీ ఈగో అడ్డొచ్చి ఎవరు వాళ్ళిద్దరి దగ్గరికి రావడం లేదు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళిద్దరూ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్న చిన్న గొడవలు అలకలు వస్తూ ఉన్నా మళ్ళీ ఇద్దరు కూర్చొని వాటిని సాల్వ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అప్పటికే హర్ష భవిల పెళ్ళయి 6 నెలలు అవుతుంది. హర్ష భవి పెళ్ళైన 3 నెలల తర్వాత అఖిల్ అంజలి పెళ్ళవుతుంది. అలాగే మార్టిన్ సౌమ్య పెళ్ళి కూడా అయిపోతుంది. వాళ్ళ ఇద్దరు జంటలు కూడా చాలా బాగా ఉంటున్నారు. ఇక సండే వస్తే చాలు 3 జంటలు ఖచ్చితంగా ఎవరొకరింట్లో కలుస్తారు తప్పకుండా. పార్టీలు పండగలంటూ ప్రతి ఒక్క అకేషన్కి 3 జంటలు మాత్రం ఖచ్చితంగా కలుస్తాయి. అలా 6 నెలల తర్వాత భవి పాప కన్సీవ్ అవుతుంది. ఇటు తల్లిదండ్రులు అత్తమామ ఎవరూ లేకపోవడంతో ఇంట్లో ఓ మెయిడ్ని పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు హర్ష భవిని. హర్ష ఇంట్లో ఉండని రోజులు అంజలి సౌమ్య వచ్చి భవి దగ్గరే ఉంటున్నారు. అలా ఎవరూ లేకున్నా కూడా వాళ్ళ అపార్ట్మెంట్ అందరినీ అలాగే ఫ్రెండ్స్ని, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరినీ, అలాగే భవి హాస్పిటల్ ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, అఖిల్ ఫ్యామిలీ, మార్టిన్ ఫ్యామిలీ అందరినీ పిలిచి భవికి శ్రీమంతం గ్రాండ్గా చేస్తాడు హర్ష. శ్రీమంతానికి పిలుద్దామని గోపాల్ గారికి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. అలాగే అత్తమామకు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక అన్నీ తానే అయ్యి భవికి హర్ష గ్రాండ్గా శ్రీమంతం చేసి తనకి ఇది లేదు అనకుండా చేస్తాడు. కానీ కాస్త బాధగా ఉంటుంది కదా తల్లిదండ్రి దగ్గర లేరు అని భవికి. కానీ అది కూడా వదిలేసింది ఆమె. ఎందుకంటే వాళ్ళు రావడం కోసం హర్ష ఎంత తపన పడ్డాడో తనకి తెలుసు కాబట్టి వాళ్ళు రాకున్నా హర్షాల్లోనే అందరినీ చూసుకొని మురిసిపోతుంది భవి. అలా ఆమె 6 మంత్స్ వరకు కూడా హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంది. కానీ ఆ తర్వాత వద్దు అనడంతో ఇంటి దగ్గరే ఉండిపోతుంది. అలా 9 నెలల నుండి భవి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది భవి. కానీ ఆ టైంలో హర్ష ఆమె దగ్గర ఉండాడు. మూవీ షూటింగ్ కోసం వేరే ఊరు వెళ్ళడంతో వెంటనే ఇక్కడ భవికి నొప్పులు స్టార్ట్ అవ్వగానే హర్ష అక్కడ నుండి రావడానికి ట్రై చేస్తాడు. కానీ బాబు పుట్టిన 2 గంటలకు హాస్పిటల్కి చేరుకుంటాడు హర్ష బాబుని చూసుకొని ఇక వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. భవి డెలివరీ టైంలో కూడా అంజలి సౌమ్య మార్టిన్ అఖిల్నే ఆమె దగ్గర ఉంటారు. ఫస్ట్ రాగానే కొడుకు కన్నా ముందు భవిని చూసి ఆ తర్వాత కొడుకుని ఎత్తుకుంటాడు హర్ష.
నార్మల్ డెలివరీ అవ్వడంతో 3 డేస్లోనే ఇంటికి తీసుకువచ్చాక ఇక భవికి ఇబ్బంది అవుతుందని అఖిల్, మార్టిన్, అంజలి, సౌమ్య కూడా హర్ష, భవితోనే కొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉంటారు. బాబు పుట్టాడు అని హర్ష ఇంట్లో, భవి ఇంట్లో తెలిసి ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఇటు నానమ్మ తాతకి, అటు అమ్మమ్మ తాతకి మనవడిని చూద్దామనేసి. ఇక అలా మనవడు పుట్టగానే వాళ్ళ ఈగోలు పక్కన పెట్టేసి ఇరు కుటుంబాలు హర్ష ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు రాగానే హర్ష, భవి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. కానీ ఇటు తాతలు ఇద్దరు, నానమ్మ, అమ్మమ్మ మనవడిని ఎత్తుకొని మురిసిపోతూ, ఎన్ని రోజులంటే ఇక మీరిద్దరూ ఉన్నారు, ఇప్పుడు పిల్లాడితో మీకు కష్టమవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాము అని గొంతు విప్పారు గోపాల్ గారు. మాకేం కష్టం కాదు, నా కొడుకుని నేను చూసుకోగలను, వాడి పని చేయకపోయినా వాడికి తిండి పెట్టగలను, నేను వాడికి పెళ్లి చేయగలను, వాడిని నా నుండి దూరం చేసుకోను అని గోపాల్ గారికి తగిలేలా మాట్లాడాడు హర్ష. హర్ష అలా మాట్లాడగానే ఆయన చేసిన తప్పు ఆయనకు తెలిసింది, కానీ ఆయన మాటే నెగ్గాలి అన్న కోపంలో కొడుకుని ఇలా దూరం చేసుకున్నారు. కానీ ఆయనకు మాత్రం కొడుకంటే ప్రేమ ఉండదా? ఏదో కోపంలో ఒక మాట అన్నాన్రా, దానికి ఇప్పుడు నువ్వు దూరం అయ్యావు, నీ కొడుకుని కూడా మాకు దూరం చేస్తావా అన్నారు ఆయన. ఇక భవి కూడా తల్లిదండ్రిని, అత్తయ్యని పట్టుకొని ఏడ్చి తర్వాత అందరూ కలిసిపోయి ముందుగా హర్ష వాళ్ళ ఇంటికి కొడుకుని తీసుకొని వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండి ఆ తర్వాత పుట్టింటికి వెళ్తుంది భవి భర్తతో, కొడుకుతో కలిసి. అక్కడ కూడా 4 రోజులు ఉన్నాక కొడుకుకి గ్రాండ్గా పురుడు ఫంక్షన్ చేస్తాడు హర్ష. గోపాల్ గారు, లక్ష్మి గారు మాతోనే ఉండు హర్ష అని ఎంత చెప్పినా కూడా, లేదమ్మా, ఇక్కడ నుండి నాకు షోరూమ్కి అలాగే బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, నేను అక్కడే ఉంటాను, మీరే నా దగ్గర ఉండండి అని తల్లిని, తండ్రిని అతడి దగ్గరికి తీసుకువచ్చుకుంటాడు. ఇక అప్పటి నుండి బాబు నానమ్మ తాత దగ్గర అలవాటు అవ్వడంతో వీళ్ళకి కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది. అలా బాబుకి 8 నెలలు పడగానే కొడుకును అత్తకు, మావయ్యకు వదిలేసి భవి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఇటు హర్ష లైఫ్ కూడా చాలా పీక్స్లో ఉంది. ఇక మార్టిన్, సౌమ్యకి పాప పుడితే అఖిల్, అంజలికి బాబు పుడతాడు. వీళ్ళ లైఫ్ కూడా చాలా అందంగా సాగిపోతూ ఉంటుంది. ఓ రోజు ఏదో ఫంక్షన్ ఉందని లక్ష్మీ, గోపాల్ గారు మనవడిని ఎత్తుకొని బయటికి వెళ్ళడంతో హర్షకి, భవికి ఏకాంతం దొరుకుతుంది. బంగారం అని భవిని చుట్టుకుంటాడు హర్ష. ఏంటో మన మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందిరా, చాలా బాబుగాడికి చెల్లి కావాలని చెప్తున్నాడు, వాడికి చెల్లిని ఇద్దామే అని భవి దగ్గర గారాలు పడడం స్టార్ట్ చేశాడు హర్ష. వాడికి ఇంకా మాటలే రాలేదు, నీకు అలా చెప్పాడా అంది భవి. వాడు చెప్పేవి నాకు అర్థం అవుతాయిలేవే, పాపం పిల్లాడు అంతలా అడుగుతున్నప్పుడు వాడి కోరిక నెరవేర్చాలి కదా అని ప్రేమగా భవిని అల్లుకుపోయాడు హర్ష. అలా వీళ్ళ ప్రేమ గెలిచి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే బుడ్డోడికి త్వరలో ఓ చెల్లి కూడా రాబోతుంది. హర్ష, భవిష్య వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ జతగా నేను ఉండాలి. శుభం, మీ ఘన. మీకు నా ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని